హాయ్ ఎవ్రీవన్, గ్రోసరీ మొత్తం చూపించే కదా, ఇంకా సెర్చ్ చేసేసి ఎక్కడెక్కడ పెట్టేసుకున్నాను. ఆ తర్వాత రైస్ కడిగేసి స్టవ్ మీద కుక్ అవ్వడానికి పెట్టేసుకున్నాను. వాషింగ్ మిషన్లో ఇంకా కొన్ని బట్టలు ఉంటాయి, అవి కూడా వేసేసాను. ఈ బట్టలు తీసేసేయాలి. ఆ తర్వాత గుడ్డు పులుసు చేద్దామనేసి ఇంకా ఎగ్ టమాటోస్ ఒకేసారి బాయిల్ చేద్దామనేసి పెట్టేశాను. ఒక పక్క రైస్ అయితే కుక్ అవుతున్నాయి. ఇవి కట్ చేసి పెట్టిన తర్వాత అంట్లు అయితే వాష్ చేయాలి. మొత్తానికైతే ఎగ్స్ టమాటోస్ రెండు కొంచెం ఆయిల్ వేసి బాగా కుక్ చేసేసుకున్నాను అన్నమాట. ఆ తర్వాత అంట్లు వాష్ చేసేస్తున్నాను. మీరేం చేశారు? ఎలా అయితే మీ డే ఈరోజు గడిచిందో కామెంట్ చేయండి. ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నాను అనేది కూడా కామెంట్ చేయండి. అంట్లు వాష్ చేసేసిన తర్వాత ఇంకా ఈ టమాటో ప్యూరీ చేసేసుకున్నాను. ఇంకా గుడ్లు మొత్తం ఇలా నీట్గా దాని పైన కవర్ తీసేసి నీట్గా ఇలా అయితే చేసేసుకున్నాను. ఆ తర్వాత యమ్మీ అండ్ టేస్టీ ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ పక్కన పచ్చిమిర్చి చట్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇంకా చట్నీ ఉంటే మా ఇంట్లో పక్కన ఏమున్నా సరే ఇంకా అంతగా ఇది ఉండదన్నమాట. పిల్లలు వచ్చేసారు, ఇంకా ఇద్దరికి అన్నం వేసి చేశాను. ఆ తర్వాత నా హబ్బీ కూడా తినేశారు. ఈరోజు ఫ్రైడే కాబట్టి నమాజ్కి వెళ్తున్నారు. పిల్లలని స్కూల్ దగ్గరికి వదిలేసి తను నమాజ్ చదువుకొని వచ్చేస్తారు. అప్పటి వరకు నేను కూడా నమాజ్ చదివేశాను అన్నమాట. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి. బాయ్.